ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తుతం చెల్లించుకుంటాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 17వ వచనము. అలంకరింపబడిన రాజును నువ్వు కనులారా చూచెదవు, బహు దూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కనపడును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే అలంకరింపబడిన రాజును నువ్వు కన్నులారా చూచెదవు, బహుదూరమునకు వ్యాపించుచున్న దేశం నీకు కనపడును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 32వ అధ్యాయం 1-2 వచనం. ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును, అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. మనుషుడు గాలికి మరుగైన చోటు వలన, గాలివానకు చాటైన చోటు వలన ఉండును. ఎండిన చోటున నీళ్ళు కాలవలను, అలసట పుట్టించి దేశం గొప్ప బండ నీడ వలన ఉండును. కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం. నరుల కంటే నువ్వు అతి సుందరుడవై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది, కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. పరమగీతం 5వ అధ్యాయం 10వ వచనం. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల అతని గుర్తింపవచ్చును. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యం శరీరధరై కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పెను. యోహాను సువార్త 17వ అధ్యాయం 24వ వచనం. తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నువ్వు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండవాలని, నువ్వు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవాలని కోరుచున్నాను. జగత్ పునాది వేయబడక మునిపే నువ్వు నన్ను ప్రేమించితివి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యం చేత యవ్వనులను, క్రొత్త ద్రాక్షరసము చేత యవ్వనస్తులను వృద్ధి నొందుదురు. చివరిగా ఒక మాట. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమగల దేవసేయ, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞత చెల్లించుకుంటాను తండ్రి. మేము ఏమై ఉన్న ప్రభు అది మీ వలనే ఉన్న ప్రభు, అందుని బట్టి ప్రభు కృతజ్ఞత చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపలో మమ్మల్ని నిరంతరం కాచి కాబట్టి నీకు మహిమకరంగా మమ్మల్ని ఆడుకొని మీ చిత్తం ఆ జీవితం జరిగించమని చిన్న ప్రార్థన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.